నేరరహిత సమాజంగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్ష పడే విధంగా పోలీస్ సిబ్బంది శ్రమించాలని, నేరస్తులకు శిక్షలు పడ్డ కోర్టు డ్యూటీ పోలీసు అధికారులు కృషి చేయాల్సిందిగా మెదక్ జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి 8 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ కోర్టు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా విశేష కృషి చేసిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు ఇచ్చి అభినందించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2023 సంవత్సరంలో చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యా నేరానికి సంబంధించిన కేసులో అప్పటి రామంపేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి నేరాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి కోర్టు వారికి కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు సమర్పించడం ద్వారా మెదక్ జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ ఫజల్ అహ్మద్ కేసు వాదించి నిందితులకు జీవిత ఖైదు, 20,000 రూపాయల జరిమానా పడేలా చేశారని అన్నారు. అలాగే 2021 సంవత్సరంలో నిజాంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక నేరానికి సంబంధించి కేసులో అప్పటి తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ నేరాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి కోర్టు వారికి కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలు సమర్పించడం ద్వారా మెదక్ జిల్లా అడిషనల్ సెషన్ జడ్జి కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజ్ కుమార్ కేసు వాదించి నిందితులకు జీవిత ఖైదు, 1,50,000 రూపాయల జరిమానా పడేలా చేశారని తెలిపారు. నేరరహిత సమాజం తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్ష పడే విధంగా కోర్టు పోలీస్ సిబ్బంది శ్రమించాలని, కేసు ట్రయల్ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క సలహాలు సూచనలు స్వీకరించాలని, తద్వారా శిక్షల శాతం పెంచాలని జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.